ప్రసిద్ధ నవనారసింహస్వామి క్షేత్రాలలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఎంతో పవిత్రమైనది. అటువంటి క్షేత్రంలో ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసే భాగంగా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని పరివార దేవత ఆలయాలను కాబట్టి అభివృద్ధి క్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు వేలాది మంది భక్తుల ఆకాంక్షను నెరవేరుస్తూ ఈరోజు స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ మార్గానికి ప్రారంభోత్సవం చేయడము, భూమి పూజ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయనకు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులే కాకుండా యావత్ శ్రీవారి భక్తుల ఆశీస్సులు కూడా నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా కదిరి అభివృద్ధి చెందితే అటువంటి ప్రాంతం కూడా దినదినాభివృద్ధి, మన నరసింహస్వామి వారి ఖ్యాతి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. అందుకు కదిరి పట్టణ ప్రముఖులు మరియు శ్రీవారి భక్తులంతా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. చూసి ఉంటారు. వాస్తవంగా అయితే ఆ రథోత్సవం ప్రతి సంవత్సరము వాళ్ళు కొత్తగా తయారు చేస్తారు. ఒక 200 మంది లాగితే ఆ రథం బాగా వచ్చేస్తుంది, బాల్ బేరింగ్స్ మీద ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి అనాదిగా ఉండేటువంటి యొక్క ఈ రథోత్సవం కంచి రథోత్సవం కన్నా గొప్పది, తిరుమలలో ఉండేటువంటి కింద తిరుపతిలో జరిగేటువంటి రథోత్సవం కంటే గొప్పది. ప్రపంచంలోనే ఇంత ఉత్సాహంగా మనం కూడా చూస్తే భక్తులందరూ కూడా పైనుంచి గోవింద చెప్తుంటే వాళ్ళు గోవింద నామస్మరణ చేసేది ఇంకెక్కడా కూడా మనం చూడం. అదే మనకు ఇప్పుడు 60 అడుగుల రోడ్డు తయారైతే ఆ రథోత్సవం వస్తే నేను ఘంటాపథంగా చెప్పగలను, ఇప్పుడు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఆ రథోత్సవానికి వస్తున్నారు. కనీసం 10-15 లక్షల జనాభా ఆ యొక్క భక్తులు అక్కడ వచ్చేటువంటి దానికి. చాలామంది నేను బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రథోత్సవం అంటే చాలా బాగుంటుంది సార్, కానీ మాకు రావాలంటే భయం అవుతుంది, అక్కడ నిలబడాలంటే భయం అవుతుంది. అటువంటి దాన్ని తొలగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కొంతమంది నష్టపోవచ్చు, ఆ నష్టానికి తగిన కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిగా, వెంకటప్రసాద్ గారు పూర్తి స్థాయిగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనమందరము సహకరిస్తాం. ఎంతో కొంత నష్టపోయినా సరే భగవంతుని యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయని చెప్పి అందరికీ ప్రార్థిస్తున్నాను. మనం అభివృద్ధి అవుతాం. ఊరిలో ఏవైనా ఇబ్బందులుంటే ఆ ప్రాంతానికి ఇతరులు రావడానికి సంకోచిస్తారు. దాని ద్వారా మన వ్యాపారాలు నష్టమవుతాయి, మన యొక్క ఉండేటువంటి విలువలు కూడా నష్టమవుతాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బైపాస్ రోడ్డు విస్తరణ చేసేటప్పుడు అందరూ నన్ను విమర్శించేటువంటి వాళ్ళే. ఆ రోజు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వంలో అధికారికంగా ఎంత ఉందో అంత ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది, మీరు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదనే మాట చెప్పాం. అయితే అదే ప్రజలు ఎవరైతే భూములు కోల్పోయారో మొత్తం రోడ్డు వెడల్పోయిన తర్వాత వాళ్ళ పెరిగిండేటువంటి ఆస్తుల విలువ చూసిన తర్వాత నాకు సన్మానం చేశారు. ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ జరిగేటప్పుడు తాత్కాలికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంత నాకు పోతుంది అనేటువంటి భావన ఉంటుంది, వాస్తవమే. కానీ పోయిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఆస్తులకి 1కి 4 రెట్లు పెరుగుతుంది అనేటువంటిది కూడా అంతే వాస్తవం. అయితే ఇక్కడ కొంతమంది వాళ్ళకు పూర్తి కోల్పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు అందరి యొక్క స్టేక్ హోల్డర్స్ తీసుకొని ఎవరికి పెద్దగా నష్టం కలగలేదో వారికి ప్రభుత్వం నుంచి ఎంత వస్తుంది, ఎవరికైతే ఎక్కువగా నష్టం కలిగి మొత్తం కోల్పోతారో వాళ్ళకి ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలనేటువంటి విషయంగా వారు చక్కటి ఆలోచన చేశారు. భూమికి భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదా కాంపెన్సేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఊరిని అభివృద్ధి చేసేటువంటి విషయంలో రాజకీయాలకు అతీతంగా మనమందరము పని చేయాలి. అదే పుణ్యం. దానికి ఏమాత్రంగా ఏ పద్ధతిలో వ్యతిరేకించినా కూడా మహాపాపం. అటువంటి పాపం మనం చేయకూడదని, ఆ పాపం మన కుటుంబాలకు శాపం కాకూడదని నేను కోరుకుంటున్నాను. రాజకీయం అనేటువంటిది రకరకాల విషయాల్లో ఉంటుంది, కానీ భగవంతుని విషయంలో ఇంతకుముందే ప్రసాద్ గారు చెప్పినట్లుగా దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ కాలంలో ఎవరో వచ్చి దేవస్థానం లోపలికి వచ్చేసేసి కొంత అశుభ్రత చేయడం జరిగింది. అప్పుడు మీడియా వాళ్ళని కూడా పిలిచాం. వాస్తవం అక్కడ తెలిసినా కూడా దురదృష్టవశాత్తు దానికి చిలువలు పలవలు చేసుకుంటూ అనేక రకాలైనటువంటి వ్యతిరేక ప్రదర్శనలు వస్తాయి. అవసరం లేదన్నాం, వాళ్ళందరూ అర్థం చేసుకుని దాన్ని వదిలేశారు. అయితే క్రమశిక్షణా చర్యలు వాళ్ళ మీద ఉండేటువంటి కేసులు యథాతథంగా ఉంటాయి. దుష్ప్రచారం అనేటువంటిది మనం సద్బుద్ధితో ప్రచారం చేసినా దుష్ప్రచారం అవుతుంది. కాబట్టి ప్రసాద్ గారు ఇంతకుముందు కోరినట్లుగా దేవస్థానం విషయంలో ఏమన్నా ఉంటే మనం అంతర్గతంగా మాట్లాడదాం, ఉండేటువంటి లోపాలని సరి చేసుకుందాం తప్ప అనవసరమైన రాజకీయ స్వార్థం కోసం వ్యక్తిగతంగా మేమేదో డెవలప్ కావాలా,
వ్యక్తిగతంగా మాకంతా పరపతి పోయింది, మళ్ళా పరపతి తెచ్చుకోవాలా, పేపర్లో ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఇలా చేయడం అనేటువంటిది మహాపాపం. అటువంటిది ఎవరు చేయకూడదని కోరుకుంటున్నా. చేసిండేటువంటి వాళ్ళని కూడా భగవంతుని వాళ్ళని క్షమించి వాళ్ళకు జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. సంవత్సరంలో రథోత్సవం సందర్భంగా పునఃప్రారంభమైనటువంటి కదిరికొండ చుట్టూరు ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ గతంలో ప్రాచీన కాలంలో పెద్దలు చేశారని చెప్పి ఆచార్య పురుషులు చెప్పినప్పటికీ దాన్ని పునఃప్రారంభించి కదిరి భక్తులు దాన్ని మళ్ళా ముందరికి తీసుకెళ్ళడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య, మొట్టమొదటి సమస్య ఏదైతే రహదారి లేకుండానే గతంలో కూడా నడిచినప్పటికీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని స్థానిక శాసనసభ్యులు దానికి ఈరోజు ప్రారంభం చేయడం, ఈ కదిరికొండ యొక్క అభివృద్ధి ఏదైతే నరసింహస్వామి యొక్క గుడి ఖ్యాతి ఈరోజు దేశవ్యాప్తంగా ముందరికి వెళ్తూ ఉందో, కదిరికొండ ఏదైతే అరుణాచలంలో ఎట్లయితే గిరి ప్రదక్షిణ జరుగుతోందో అరుణాచలం లాగానే ఇక్కడ కదిరిలో కూడా రానున్న రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ మరింత ప్రాచుర్యం పొందే అవకాశం. ఎందుకంటే గతంలో చూసుకుంటే 50-100 మంది నుంచి ప్రారంభమైతే ఈరోజు దాదాపుగా 7-8 మంది వరకు చేరుకున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ రానున్న రోజుల్లో లక్షల్లో కూడా వెళ్ళే పరిస్థితి నరసింహస్వామి ఆశీస్సుల ద్వారా మనందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి కదిరి భక్తులందరూ కూడా దీనికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా సహకరించి ముందరకు వెళ్ళి నరసింహస్వామి ఆశీస్సులు మనం అందరం కూడా పొందాలని చెప్పి మనకు తెలియజేస్తాం.